అమెరికా ప్రభుత్వ తీరుపై రోజు రోజుకి ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. అక్కడ చదువుకునే విదేశీ విద్యార్థుల్ని ఇంటికి పంపించేస్తామంటూ వేధించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బాధితుల్లో మనవారే ఎక్కువగా ఉండడంతో భారత ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అమెరికా సర్కారుతో మాట్లాడి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నంలో ఉంది. మరోపక్క ట్రంప్ నిర్ణయాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని, చదువు ఉపాధి కోసం ఎవరైనా రావచ్చంటూ అమెరికన్లు వీధి పోరాటాలు సాగిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అధికారానికి వచ్చి 3 నెలలు కాకముందే దేశాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. అక్రమ వలసదారులపై కొరడా జులిపిస్తామని చెబుతూ అన్ని అనుమతులతో ఆ దేశంలో ఉన్నవారిని సైతం వేధించి పంపేందుకు రోజువారీ ప్రయత్నం జరుగుతోంది. దీనిపై ఎంతమంది నచ్చజెప్పాలని ప్రయత్నించినా వినేందుకు ట్రంప్ సిద్ధంగా లేరని వరుస ఘటనలు నిరూపిస్తున్నాయి. అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులపై కొత్త ఆంక్షలు మొదలయ్యాయి. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ఇది ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలతో 327 మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దయ్యాయి. అతి కీలకమైన SEVIS రికార్డులను కూడా తొలగించడంతో విద్యార్థులు న్యాయ పోరాటానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రద్దయిన వీసాల సంఖ్యలో సగం మంది భారతీయులే ఉన్నారని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ చెబుతున్నారు. వీసా రద్దు చేసిన విద్యార్థుల్లో 14% చైనా దేశానికి చెందిన వారు కాగా మిగతా వారు దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాల వారు ఉన్నారు. ఎలాంటి స్పష్టత లేకుండా వీసాలను రద్దు చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. 23-24 సంవత్సర కాలంలో 2023-24 అకాడమిక్ ఇయర్ కాలంలో అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 3,30,000 పైన. ఇది కూడా రికార్డు స్థాయి ఇదే. కాబట్టి ఏంటంటే భారతీయ విద్యార్థులు మిగతా దేశాల విద్యార్థుల కంటే సంఖ్యాపరంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో చాలా ఎక్కువ ఉన్నారు. అందులో కూడా భారతదేశం నుంచి ఎక్కువగా అమెరికా వెళ్లే వాళ్ళలో తెలుగు రాష్ట్రాల నుంచి మరీ ఎక్కువ సంఖ్యలో వీళ్ళు ఉంటారు సంఖ్యాపరంగా. కాబట్టి ఓవరాల్గా వీసాలు రద్దయిన క్రమంలో ఎక్కువ మంది వీసాలు భారతీయ విద్యార్థులు రద్దు అవటం పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఉన్న విద్యార్థుల్లో వీళ్ళ సంఖ్య ఎక్కువైనప్పుడు వీసాలు రద్దు అవటం వీళ్ళయి అది న్యాచురల్గా పర్సంటేజ్ వైజ్ జరిగేది సహజమైనటువంటి పరిణామం అనుకోవచ్చు. వీసా రద్దు పారదర్శకతతో జరగలేదని న్యాయవాదులు అంటున్నారు. తమ సమస్యను విన్నవించుకునే అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే మెసాచ్యుసెట్స్, మోంటానా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, వాషింగ్టన్, DC వంటి రాష్ట్రాలలోని న్యాయమూర్తులు అక్కడి విదేశీ విద్యార్థుల హక్కులను రక్షిస్తూ తాత్కాలిక ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాలు కొన్ని వీసా రద్దులను నిలిపివేసే దిశగా మారాయి. ప్రస్తుతం 21 ఏళ్ల క్రిష్ ఇసర్దాసాని అనే భారతీయ విద్యార్థి కేసు అమెరికాలో హాట్ టాపిక్ గా మారింది. విస్కాన్సిన్ లోని ఓ బార్ దగ్గర జరిగిన ఓ చిన్న గొడవ కారణంగా అతడిని పోలీసులు అరెస్టు చేశారు. కానీ కేసు లేకుండానే ఏప్రిల్ 4న అతడి SEVIS రికార్డును యూనివర్సిటీ రద్దు చేసింది. ఇది చట్ట విరుద్ధమని స్థానిక న్యాయమూర్తి ఉత్తర్వులివ్వడం క్రిష్ కు అనుకూలంగా మారిందని చెప్పుకోవాలి. మన విద్యార్థులను నట్టెట్టా ముంచేయడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాయబార కార్యాలయం ద్వారా అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదించింది. అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ భారత పర్యటనకు వస్తున్న సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించాలని తీర్మానిస్తూ ముందస్తుగా అజెండాలో చేర్చినట్లుగా చెబుతున్నారు. భారతీయులను ప్రత్యేకంగా టార్గెట్ చేయలేదని, అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటున్నామని అమెరికా ప్రభుత్వం చెబుతున్న దానిలో సహేతుకత లేదని ప్రభుత్వం అంటోంది. దేశం మొత్తం నిఘా పెట్టడంలో తప్పులేదని, అయితే వీసాలు పొంది అమెరికాలో అడుగుపెట్టిన వారిని వెనక్కి పంపించడం కరెక్టు కాదని ఇండియన్ గవర్నమెంట్ తెగేసి చెబుతోంది. అయితే అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ తో నేరుగా మాట్లాడతారా, లేక ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి రిక్కీ గిల్ దగ్గర ప్రస్తావిస్తారా అన్నది చూడాలి. JD వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు, ఆయన ఇండియా వస్తున్నారు. ఆయన భార్య భారత మూలాలు ఉన్నటువంటి ఆమె పేరు ఉషా. ఈ సందర్భంలో JD వాన్స్ దగ్గర ఈ అంశాన్ని ప్రస్తావన తేవాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకుందనేది విన్నాం. ఎందుకంటే ఈ రకమైన విద్యార్థుల బహిష్కరణలు, H1B వీసాలకు సంబంధించినటువంటి రకరకాలైనటువంటి ఇబ్బందులు, ఇట్లాంటి వీటన్నిటి గురించి కూడా JD వాన్స్ దగ్గర భారత ప్రభుత్వం ప్రస్తావిస్తుంది. అయితే ట్రంప్ మొండివాడు. మరి ట్రంప్ తరఫున
ఆ దేశానికి వస్తున్నటువంటి జేడీ వ్యాన్స్ మన మాట వింటాడా అంటే కొంత హోప్ చేస్తున్నారు. ఎందుకంటే జేడీ వ్యాన్స్ అవసరం కొద్దీ వస్తున్నాడు కాబట్టి భారతదేశానికి బయలాటరల్ ట్రేడ్ సంబంధించి ఆ మాటలు జరుగుతాయి. బహుశా ఈ రెండు దేశాల మధ్య మాటలు జరుగుతాయి. ఆ కారణంతోనే జేడీ వ్యాన్స్ వస్తున్నారు, చర్చలు జరుగుతాయి అనేది. రెండో పక్కన బయలాటరల్ ట్రేడ్కి సంబంధించి ఒక ప్రతినిధి బృందం కూడా 23వ తారీఖు అనుకుంటే భారతదేశం నుంచి అమెరికాకి వెళ్ళబోతుంది. అంటే ద్వైపాక్షిక ఒప్పందం ఒకటి అమెరికా భారతదేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించి జరగాలనేది అటు అమెరికాకు కూడా బాగా బలమైనటువంటి కోరికగా ఉంది. కాబట్టి ఈ సందర్భంలో గివ్ అండ్ టేక్గా భారతీయ విద్యార్థుల రక్షణని కూడా మనం చర్చల్లోకి తేవాలి. అలాగే దాంతోపాటుగా H1 వీసా హోల్డర్స్, గ్రీన్ కార్డ్ హోల్డర్స్, అలాగే భారతీయులు ఎవరైతే అమెరికాలో రకరకాల వీసాల కింద ఉన్నారో వాళ్ళ రక్షణ గురించి కూడా ప్రస్తావిస్తుంది ఖచ్చితంగా భారతదేశం. రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలు చెబుతూ చిన్నపాటి ఉద్యమాలు చేసిన వారిని పట్టుకుని అమెరికా ప్రభుత్వం వీసాలు రద్దు చేస్తోంది. దానికి క్యాచ్ అండ్ రివోక్ అని పేరు పెట్టింది. పోలీస్ డేటాబేస్ లో పేరున్న విద్యార్థులను కూడా గుర్తించి పంపించేస్తున్నారు. పైగా తాము వెళ్లగొట్టే వరకు ఉండకుండా ముందే విమానం ఎక్కేయాలని విద్యార్థులను ఆదేశిస్తున్నారు. కోర్సు పూర్తి కాకముందే సడన్ గా వెళ్లిపోవాలంటే వచ్చే సమస్యలు విద్యార్థులకే తెలుసు. అమెరికా ప్రభుత్వానికి దానితో పనిలేదు. క్యాంపస్ లో చిన్న తోపులాట, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన లాంటి కేసులు ఎదుర్కొంటున్న వారిని కూడా అమెరికా ప్రభుత్వం పంపించివేయాలనుకోవడం విడ్డూరంగా ఉంది. నిజానికి అంతర్జాతీయ విద్యార్థుల కారణంగా అమెరికా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఇంజనీరింగ్, వైద్య పరిశోధక విద్యార్థుల కారణంగా అమెరికా పేరు ప్రతిష్టలు పెరుగుతున్నాయి. అందుకే ట్రంప్ ప్రభుత్వం వద్దంటున్నా అమెరికా ప్రజలు మాత్రం వారి పట్ల సానుకూలంగా ఉన్నారు. ట్రంప్ సర్కార్ అతివాద విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలో అనేక చోట్ల నిరసనలు జరుగుతున్నాయి. అమెరికాలో రాజులు లేరు, నియంతృత్వానికి చోటు లేదు అంటూ ప్లకార్డులు పట్టుకొని ఆ దేశ పౌరులు న్యూయార్క్ నుంచి పెన్సిల్వేనియా వరకు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వలసదారులకు స్వాగతం అంటున్నారు. బ్రింగ్ దెమ్ మోర్ అంటే ఇంకా ఎక్కువ మందిని తీసుకురండి అని నినాదాలిస్తున్నారు. భారతీయ విద్యార్థుల దగ్గర నుంచి సుమారుగా అమెరికా యూనివర్సిటీలకు ఆదాయం మొత్తం మీద 14 బిలియన్ల దాకా, ఒక అకాడమిక్ ఇయర్ లోనే 14 బిలియన్లు డాలర్లు అమెరికా యూనివర్సిటీలు సంపాదిస్తున్నాయి. సో ఇంత పెద్ద ఆదాయం ఇస్తున్నటువంటి భారతీయ విద్యార్థులు. సో అమెరికా ఆర్థిక వ్యవస్థకి ఒక రకంగా చెప్పాలంటే భారతీయులు పెద్ద వెన్నుపూసగా ఉన్నారు. చాలా రంగాల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారతీయులు పనిచేస్తున్నారు. H1 వీసాల మీద, ఇక రకరకాల గ్రీన్ కార్డుల మీద సిటిజన్స్గా చాలా పెద్ద ఎత్తున అమెరికాలో వీళ్ళ కంట్రిబ్యూషన్ ఉంది. ఎందుకంటే వీళ్ళు భారతీయులు అమెరికా పౌరుల్లో వాళ్ళు ఎంత సంఖ్యలో ఉన్నారో ఒకటైతే దానికి ఎన్నో రెట్లు ఎక్కువ వాళ్ళు పన్నాదాయాన్ని అమెరికా ప్రభుత్వానికి ఇస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం అమెరికా రాజ్యాంగాన్ని కాలరాస్తోందని ఆ దేశ పౌరుల ఆరోపణ. చివరకు అది జాత్యహంకారానికి దారి తీస్తుందని కూడా వారి వాదన. కొందరైతే ట్రంప్ను హిట్లర్తో పోల్చుతున్నారు. మరి ఆ సంగతి ఆయనకు ఎందుకు అర్థం కావడం లేదో.